హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మంజుని. వెల్కమ్ టు మాస్టర్ మంజు బిజ్వేముల. ఈరోజు మన వీడియోలో నోట్లో కమ్మగా కరిగిపోయే ఎండు కొబ్బరి లడ్డును చూపించబోతున్నాను. ఈ ఎండు కొబ్బరితో లడ్డూలను సాఫ్ట్గా మృదువుగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా ఈ హెల్దీ అండ్ టేస్టీ లడ్డును ప్రిపేర్ చేయాలనుకుంటున్నారా? అయితే ఎలా తయారు చేయాలో తెలుసుకుందామా? రెసిపీలోకి వెళ్ళే ముందు మీరు కనుక మన వీడియోను ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరు కనుక మన వీడియోను లైక్ చేయడం వల్ల మాకు మంచి సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ గంటను కొట్టడం వల్ల నేను పెట్టే వీడియోస్ ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తాయి. మరి ఈ లడ్డూను ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా? ఇక్కడ నేను 2 ఎండు కొబ్బరి ముక్కలను తీసుకుంటున్నాను. వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి తీసుకొని ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. మీకు కొబ్బరి జార్లో మెదగదు అనుకుంటే కొంచెం దంచుకొని మిక్సీ పట్టుకుంటే బ్లేడ్లు పాడవకుండా ఉంటాయి. చూడండి, ఇలా ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకొని దీన్ని ఒక కప్పులో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి 1 లేదా 2 స్పూన్ల నెయ్యిని తీసుకొని కొన్ని డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకుందాం. ఇక్కడ నేను జీడిపప్పు ముక్కల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకున్నాను. సో వీటిని దోరగా ఫ్రై చేసి ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఇదే నెయ్యిలోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న 1 కప్పు ఎండు కొబ్బరి పొడిని వేసుకొని 2-3 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేయడం వల్ల ఎండు కొబ్బరి అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ మనం బెల్లం కాంబినేషన్లో చేస్తున్నాం కాబట్టి ఆరోగ్యానికి చాలా మంచిదండి. చూడండి, ఇలా బాగా ఫ్రై అయ్యాక ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి 1/4 కప్పు బెల్లం తీసుకొని అందులో కొన్ని వాటర్ వేసుకొని కరిగించుకోవాలి. మనం ఏ కప్పుతో కొలుచుకున్నా 1 కప్పుకి 1/4 కప్పు బెల్లం వేసుకుంటే స్వీట్ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది. మీకు బెల్లంలో ఏమైనా కొంచెం నలకలు ఉంటే వడకట్టుకోవచ్చు. నాకైతే బెల్లం నీట్గా ఉంది కాబట్టి నేను వడగట్టట్లేదండి. ఇలా బాగా బెల్లం కరిగాక మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఎండు కొబ్బరిని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బెల్లం నీళ్ళలో కొబ్బరి పొడి వేయగానే ఇలా ఉడుకుతూ దగ్గరవుతుంది. ఇలా 3-4 నిమిషాల పాటు ఉడికించే కొద్దీ ఇలా కాస్త దగ్గర పడుతుంది. ఇప్పుడు ఇందులోకి 1 టీ గ్లాస్ పాలను కొంచెం కొంచెం వేస్తూ బాగా మిక్స్ చేస్తూ ఉడికించాలి. ఇలా పాలను యాడ్ చేయడం వల్ల కొబ్బరి లడ్డూలు అనేవి చాలా మృదువుగా టేస్టీగా వస్తాయి. మనకు ఇదంతా లడ్డు చుట్టడానికి వీలుగా వచ్చేంత వరకు కలుపుతూ ఉడికించండి. ఇదంతా మనం మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఉడికించుకోవాలి, లేకుంటే అడుగంటుతుంది. చూడండి, బాగా దగ్గర పడింది కదా. మనకు ఈ కన్సిస్టెన్సీలో వచ్చిందంటే లడ్డు చుట్టడానికి వీలుగా ఉంటుంది. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు ముక్కల్ని ఇందులో వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇందులోనే ఉంచితే అడుగంటే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మనం ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారబెట్టుకోవాలి. ఇది కొద్దిగా చల్లారాక చేతికి నెయ్యి రాసుకొని ఇలా ఉండలుగా చుట్టి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ కొబ్బరి లడ్డులు ఏ ఏజ్ గ్రూప్ వారికైనా చాలా బలం అండి. ఈ కొబ్బరి లడ్డులు 15 డేస్ పాటు నిల్వ ఉంటాయి. ఈ కొబ్బరి లడ్డు రోజుకు 1 తింటే చాలండి, మంచి బలాన్ని ఇస్తుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బాయ్.